ఈ ఉదయం దేవుని బిడ్డలారా, మీ అందరి కోసం చక్కటి దేవుని వాగ్దానం మాట. బాగున్నారా? మార్నింగ్ లేచారా? ఈరోజు అందరు కలిసి ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి. కష్టంలో, దుఃఖంలో, బాధలు ఉన్నారా? ఎన్ని చేసినా ఫలభరితం లేని జీవితంలో ఉన్నారా? ఎండిపోయిన స్థితిలో ఉన్నారా? ఈరోజు ఎంతమంది కృంగిన రోగ్రస్తులుగా ఉన్నారు. దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతకాలం ప్రభు లేకుండా బ్రతుకుతావు? యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఏంటి? యేసయ్యను నమ్మితే పరలోకం, పాప క్షమాపణ, నిత్య జీవం. ఈ లోకంలో కూడా మంచి తండ్రిగా ఆయన ఉంటాడు. ఈరోజు ఏ బాధలో ఉన్నా యేసు వైపు నీ హృదయాన్ని ఎత్తు. అమ్మ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరుడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఈరోజు నీకు చక్కటి వాగ్దానం. యెషయా గ్రంథం 51:3 ప్రకారం దేవుడు అద్భుతంగా చూడు, పాడైపోయిన ఎడారిని, ఎండిపోయిన జీవితాలని ఆ వాగ్దాన ప్రకారం ఆ ఏదేను వలె చేయించున్నాడట. ఏదేను వనం వలె, ఏదేను వలె. ఆ మాట మీరు చదవండి, ఈ మాట వినండి. ఎందుకు? నీ జీవితం, నువ్వు నీ కుటుంబం అన్నట ఆ ఫలభరితంగా నేను చేయుదును. ఎంత చక్కటి మాట! ఫలించే బిడ్డలుగా పాడైపోయిన దాన్ని ఫలభరితంగా చేసే మాట నీతో మాట్లాడుతుండగా ధైర్యంగా ఉండు. నీ బ్రతుకులో, నీ కుటుంబంలో, నీ యవ్వన జీవితంలో, ఏ దేశ రాష్ట్ర పట్టణాల్లో ఉన్నా దేవుడి వాగ్దానం నీకు ఇస్తుండగా ధైర్యంగా ఉండు. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. తండ్రి, నమ్మదగిన దేవుడు, ప్రతి ఒక్కరి పాడైపోయిన జీవితాలు, ఎండిపోయిన జీవితాలు ఫలభరితంగా చేసి వారిని ఆశీర్వదించి ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు దీవించి ఫలభరితంగా చేయండి. ఎగ్జామ్స్ రాసే పిల్లలకి మీరు తోడై ఉండండి. రోగ బాధ, వ్యాధి, కష్టకాలంలో విడిపించి ఏ సమస్య ఉన్న వారికి విడుదల చేసి ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక విషయాల్లో ఫలభరితంగా చేసి మా యొక్క ప్రియులందరినీ దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీకోసం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.